దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ తేడా లేకుండా చిన్న పెద్ద అంతా రంగుల సంబరాల్లో మునిగి తేలుతున్నారు. తెల్లవారుజాము నుండి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా హ్యాపీ హోలీ అంటూ నినాదాలు చేసుకుంటూ హోలీ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం నాగార్జున కళాశాల గ్రౌండ్ లో ఉన్నాం. వీళ్ళంతా కూడా వాకర్స్ అసోసియేషన్ నిత్యం బిజీగా ఉండే వీళ్ళంతా కూడా ఈరోజు హ్యాపీ హోలీ అంటూ నినాదాలు చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ హోలీకి సంబంధించి ఇక్కడ డిఫరెంట్ గా రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనతో పాటు కొంతమంది వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, హోలీ సంబరాలు ఏ విధంగా చేసుకుంటున్నారు? అత్యంత ఆనందానికి ప్రతీక ఈ హోలీ పండుగ. అదేవిధంగా నిత్యం కూడా వాకింగ్ ఏ విధంగా ఆరోగ్యానికి మంచిదో అదేవిధంగా ఆనందానికి ఈ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ యొక్క హోలీ పండుగ భారతీయులకు అత్యంత ఆనందదాయకమైన పండుగ. అలాంటి పండుగ సందర్భంగా కుల మతాలకు అతీతంగా లింగ భేదాలు లేకుండా ఈ హోలీ జరుపుకుంటున్నాం. విద్యార్థులు కావచ్చు, ఉన్నత స్థాయి అధికారుల నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ వాకర్స్ అసోసియేషన్ లో ఉంటారు. అయితే రెగ్యులర్ గా చేసే కార్యక్రమాలతో పాటు ఇంకా ఈ హోలీ పండుగకు సంబంధించి స్పెషల్ గా ఏమన్నా తీసుకున్నారా? ఈనాడు మనం చూసినట్టయితే ఎన్జీ కాలేజీలో ఈ వాకర్స్ అసోసియేషన్ స్థాపించి ఈ 2 yearsలో కూడా అనేక కార్యక్రమాలు మేము చేపట్టినాము. ముఖ్యంగా మా నాయకుడైనటువంటి మా లీడర్ అయినటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్ బండారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చెట్లు నాటడమే కాకుండా వాటిని పోషించే విధానంలో వాటర్ పోయటం, ఎరువులు వాటికి చల్లటం ఒక సిస్టమేటిక్గా ట్రాక్ చుట్టూ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హోలీ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేదంటే న్యాచురల్ కలర్స్ వాడి మన శరీరం ఏమాత్రం ఇబ్బంది పడకుండా, వ్యాధులు పడకుండా, శరీరంపై మచ్చలు పడకుండా చూసుకోవాలి. వాష్ చేసుకుని వెంటనే పోయేటటువంటి భారతీయ సంస్కృతిని చాటే విధంగా ప్రజలందరూ కూడా ఈ చిన్నారులు చూసినట్టే ఇక్కడ గర్ల్స్ కూడా వచ్చి ఉన్నారు, వాకర్స్ ఉన్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ కూడా చక్కగా నృత్యాలు చేస్తూ సాంప్రదాయ పద్ధతులను ఈ హోలీ వేడుకలు జరుపుకున్నారు. కాబట్టి మరొకసారి హోలీ శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ఎట్లా హోలీ పండుగలు చేస్తారు, ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు? ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము నల్లగొండ ఎన్జీ కాలేజీ పట్టణ వాకర్స్ అసోసియేషన్ తరపు నుండి మేము మరి ఘనంగా హోలీ పండుగను జరుపుకుంటున్నాం. మరి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నలు, పెద్దలు, కులాలు, మతాలకు అతీతంగా ఉద్యోగ సంఘాలు, అన్ని సంఘాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఘనంగా ఐకమత్యంగా అందరం కలిసిమెలిసి మరి హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. తెల్లవారుజాము నుండే హోలీ సంబరాలు చేసుకుంటున్నారు. ఉన్నత స్థాయి అధికారుల నుండి చిన్నారుల వరకు, వృద్ధుల వరకు అందరూ కూడా ఈ సంబరాల్లో పాల్గొని వాళ్ళు కేరింతలు కొడుతూ హోలీని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక ప్రజాప్రతినిధుల ఇండ్ల ముందల మాత్రము కార్యకర్తలతో మాత్రము చాలా గ్రాండ్గా సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇక యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో మొత్తం కూడా రంగులమయమైపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. ఇది నల్గొండ జిల్లా నుంచి తాజా అప్డేట్. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.